హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి, ఖతార్లోని అతిపెద్ద స్థావరం ఆల్ ఉదీద్పై మిస్సైల వర్షం, ఇరాక్లోని సైనిక స్థావరాలపైన అటాక్, ఖతార్ ఎయిర్ బేస్, బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేసులు క్లోజ్, విమానాల దారి మళ్లింపు, వార్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్, 3 అణు స్థావరాలపై దాడికి ఇరాన్ ప్రతిదాడి, తమ దేశ సమగ్రతకు ముప్పు కలిగితే వదిలిపెట్టబోమని వార్నింగ్. తమ దేశ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడికి ఇరాన్ ప్రతిదాడి దిగింది. ఆపరేషన్ బేషరత్ పతా పేరుతో ఖతార్లో ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై విరుచుకబడింది. ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన ఆల్ ఉదీద్పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన మిస్సైళ్లతో అటాక్ చేసింది. ఆల్ ఉదీద్ పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికా స్థావరం. ఇక్కడ దాదాపు 10,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. తన సైనిక స్థావరమైన ఇరాన్ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్లో వార్ రూమ్లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. చుక్కా నీరు కూడా వదులుకోం, బనకచెర్ల చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం, తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలు ఈ నెల 30లోగా అందజేత. RRR దక్షిణ భాగం 201 కిలోమీటర్ల అనల్మెంట్కు ఓకే. అన్ని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన, స్పోర్ట్స్ పాలసీ ఆమోదం, విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపైన హైలెవెల్ కమిటీతో చర్చించాలని నిర్ణయం. క్యాన్సర్ కట్టడికి ప్రత్యేక కార్యాచరణ, సలహాదారుగా డాక్టర్ నూరి దత్తాత్రేయ. హైకోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు. క్యాబినెట్లో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై 3 నెలలకోసారి ప్రత్యేక రివ్యూ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ. వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. మరిన్ని నిర్ణయాలు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో కమిషనర్ల నియమానికి వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అనల్మెంట్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. R&B విభాగం తయారు చేసిన 3 ప్రతిపాదనలు ఈ సందర్భంగా పరిశీలించి చౌటుప్పల్ సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవు ఉండే అనల్మెంట్కు తుది ఆమోదం పొందింది. బనకచెర్లలో ప్రాజెక్టులను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. తెలంగాణ ప్రభుత్వంకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్ణయించాలని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారులు పూర్తి వివరాలు ఈ నెల 30లోగా జస్టిస్ ఘోష్ కమిషన్కు అందివ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు బాధ్యతను అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీతో పాటు రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై 2 తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశాలు చర్చించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ ఇంచాలని ఆదేశించింది. ప్రతి నెల 2 సార్లు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు పై ప్రతి 3 నెలలకోసారి రివ్యూ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరీలో దాదాపు 6 గంటల పాటు కేబినెట్ సమావేశం సాగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు. శ్రీధర్ లాకర్లో 25 కోట్ల జ్యువెలరీ క్యాష్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది. సోమవారం బ్యాంకు లాకర్లు తెరిచారు. అందులో 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక పత్రాలు గుర్తించినట్లు తెలుస్తుంది. 85% మందికి 3 నెలల రేషన్. రాష్ట్రంలోని సన్నబియ్యం పంపిణీ 85% పూర్తయిందని, రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో ఇప్పటికీ 76 లక్షల కార్డు హోల్డర్లు రేషన్ అందించారు. 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేశారు. ఇంగ్లాండ్ టార్గెట్ 371 రన్స్. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ 137, రిషబ్ పంత్ 118 సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు ఇండియా 371 లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు సోమవారం 4వ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 2 ఇన్నింగ్స్లో 6 ఓవర్లలో 21/0 స్కోర్ చేసింది.
రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి బట్టి విక్రమార్క ప్రజాస్వామ్యం ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. ఈ సంతోషకర విషయాన్ని రైతులకు తెలియజేయాలని నేటి సాయంత్రం నుంచి రైతు వేదికల వద్ద సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. అన్ని కోర్సులకు పాత ఫీజులే. ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజుల యథాతథం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్షలాది మంది స్టూడెంట్స్కు ఊరట. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి కోర్సులకు నిరుటి ఫీజులే. హైయర్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ కోర్సులో పాటు మిగిలిన ప్రొఫెషనల్ కోర్సులన్నిటికీ ఈసారి పాత ఫీజులే కంటిన్యూ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీంతో ఈ ఏడాది ఫీజుల భారం నుంచి స్టూడెంట్స్లు, పేరెంట్స్లు ఊరట లభించింది. అయితే రాష్ట్రంలో 1250కి పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మాటీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, బీఈడి, ఎంఈడి, బీపీడి తదితర 12 కోర్సులకు ప్రతి 3 నెలలకు ఒకసారి తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ TFARC ఫీజులు నిర్ణయించింది. అయితే 2022-23లో నిర్ణయించిన ఫీజులు గత సంవత్సరంలో 24-25తో ముగిసింది. దీంతో 25, 26, 26, 27, 27, 28 విద్యా సంవత్సరం కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆయా కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు TFARC సమావేశాలు నిర్వహించి ఫీజుల ప్రతిపాదనలు రెడీ చేసింది. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే. పార్టీ హైకమాండ్ది మాది ఒకటే స్టాండు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మద్దతు. గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయిన హైదరాబాద్లోని ప్లాట్స్. గచ్చిబౌలి, చింతల్, నిజాంపేట్ హౌసింగ్ బోర్డులో ప్లాట్ల వేలం. 11 ప్లాట్ల వేలంలో 65 కోట్ల ఆదాయం. పేరు మార్చి ఏమార్చిండు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభుత్వం ప్రభాకర్ రావు ఎత్తుగడ. గుర్తించిన సీట్ నోట్పై ముందు పేజీలో మావోయిస్టుల పేరు, తర్వాత పేజీలో పొలిటికల్ లీడర్ల పేర్లు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను మావోయిస్టులు సానుభూతి పరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు. రెగ్యులేటర్ పొజిషన్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ డిఓటీని ఎస్ఐబి బురిడి కొట్టించిందన్న మాజీ సీఎస్ శాంతికుమార్. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలం, పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లనున్న సిట్. సుప్రీం బాస్ ఎవరు? నాడు రాధాకిషన్ రావుకు నోట సుప్రీం మాట, నేడు ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట. ఆధారాలతో ప్రశ్నిస్తున్న సిట్. పూటకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు. మొదట రూల్స్ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం, తర్వాత పై అధికారుల అనుమతితో అంటూ మరోపాటు తాజా ఆధారాలతో చూపెట్టడంతో బాస్ ఆదేశాలతో చేశామంటూ జవాబు. ఆ సుప్రీం బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్.